హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆనియన్ పకోడీ. వాటికి ముందుగా ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసాను. ధనియాలు, లవంగాలు, చెక్క కలిపిన పౌడర్ ఇది. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్నాము. అంతా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ పట్టే విధంగా. గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను. గ్రీన్ చిల్లీ 4 లేక 5 తీసుకున్నాను. ఆనియన్స్కి పట్టే విధంగా ఇలా కలుపుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిండి వేసి కలుపుకునే విధంగా కన్నా ముందుగా ఆనియన్స్లోనే సాల్ట్, ధనియాల పౌడర్, అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి యాడ్ చేద్దాం. శనగపిండి 2 కప్స్ తీసుకున్నాను. 2 కప్స్కి శనగపిండికి ఒక పావు కప్ బియ్య పిండి తీసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసి ఒక ముద్దలాగా తయారు చేసుకుందాం. పకోడీ పిండి మరీ జారుగా కలుపుకోకూడదు, మరీ మీడియం సైజులో కలుపుకోకూడదు. కొంచెం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్తో కలిపిన తర్వాత ఓ పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్నగా వేసుకున్నాం ఆయిల్లో. మనకి సరిపడినంత సైజులో వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. వేసుకున్న తర్వాత వెంటనే రెండు పక్కలకు కాలే విధంగా వేడవనివ్వాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. చాలా టైం ఎక్కువ పడుతుంది పకోడీ. అంతేనండి. ఇలా తిక్కగలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేడవనిచ్చిన తర్వాత తీసేసుకోవడమే. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతేనండి.
రెడీ అయింది వేడి వేడి పకోడీ. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.